హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఆయన ఎగ్స్ని తెమ్మంటే అక్కడ పప్పాయాస్ అమ్ముతున్నారని తీసుకొచ్చి ఇచ్చారు. ఇది చూసారా సైజు ఎంత పెద్దగా ఉందో. దాంతోపాటు ఎగ్స్ కూడా ఒక ట్రే తీసుకొచ్చారు. ట్రే 30 ఎగ్స్ ఉంటాయి, 190 రూపీస్ అండి. నేను ఇప్పుడు ఈ ఎగ్ బాయిలర్లో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇది ఆన్లైన్లో పెట్టామన్నమాట. అరౌండ్ 750 ఎంతో పడింది. ఇది మెజర్మెంట్ కప్ అనమాట. వాటర్ ఎంత మెజర్మెంట్ ఎలా బాయిల్ అవ్వాలి, హార్డా స్మూతా అన్నట్టుగా ఉంటుంది. దీని వెనకాల ఒక పిన్ కూడా ఇస్తారు. ఈ పిన్ ఎందుకు ఇచ్చారో స్టార్టింగ్లో నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక వీడియోలో చూసినప్పుడు ఒక ఎగ్కి ఆ పిన్ గుచ్చి దాన్ని పెట్టి ఎగ్ బాయిల్ చేయాలి. నేను అది చూసి అట్లాగే ట్రై చేస్తే ఆ ఎగ్ మొత్తం లోపలంతా బయటకు వచ్చేసింది. మీరు మాత్రం అట్లా చేయకండి, మామూలుగానే బాయిల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ చూపించినట్లుగా వాటర్ మెజర్మెంట్ పెట్టి దాంట్లో పోసి పైన ట్రే పెట్టాలి. పైన ట్రే పెట్టేసి దానిపైన ఇట్లా ఎగ్స్ పెట్టేయండి. ఇట్లా ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నైనా పెట్టుకోవచ్చు. 6 ఉంటాయి దీంట్లో మొత్తము. 6 కావాలంటే 6 పెట్టుకోవచ్చు, లేకపోతే 3, 4, 2, 1 అయినా బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఎగ్స్ పెట్టేసి పైన క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ పెట్టేసి ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి దీనికి కింద ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వదిలేయచ్చు. ఇంకా అది ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్గా బాయిల్ అయిపోతుంది. నేను ఈలోపు ఈ ఎగ్స్ అన్ని కవర్లో నుంచి ట్రేలోకి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ చూసారా ఎట్లా ఉందో. ఇది ఏం లేదండి, చికెన్ షాప్లో నుంచి తెచ్చాం కదా, ఆ చికెన్ కొట్టేటప్పుడు దానికి ఉన్న బ్లడ్ అంతా అట్లా వచ్చిందండి. తెచ్చిన వాటిలో కొన్ని డ్యామేజీలు వస్తుంటాయి. ఏం పర్వాలేదు, అవి ఫ్రైకి అట్లా యూజ్ చేయండి, బాయిల్కి యూజ్ చేయకుండా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ ట్రేలో సదిరేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి. చూడండి ఎట్లా బాయిల్ అవుతున్నాయో. ఆ వాటర్ అంతా అట్లా వచ్చి బాయిల్ అవుతాయండి. ఈలోపు నేను పపాయ తెచ్చారు కదా, ఆ పపాయని శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ట్యాప్ వాటర్తో మొత్తం అంతా పైనంతా క్లీన్ చేసేసేయండి. క్లీన్ చేసేసి ఇది ఎట్లాగో పీల్ చేసేస్తాం కదని చెప్పి కడగకుండా ఉండకండి. శుభ్రంగా క్లీన్ చేసేసి ఇప్పుడు వాటిని కట్ చేద్దాము. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చాక్తో కట్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 సైడ్స్ అనమాట, 2 సైడ్స్ కట్ చేసేసేయండి. ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి. చూడండి ఎంత రెడ్గా ఉందో, బాగా పండిందండి. ఇలా బాగా పండింది బాగా స్వీట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. నేను ఇంకో సైడ్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు దీన్ని సెంటర్కి కట్ చేస్తున్నాను. చాలా పెద్దగా ఉంది కాబట్టి సైజు పెద్దగా ఉండేసరికి చాకు చిన్నదైపోయిందండి, కట్ చేయడానికి అవ్వట్లేదు. అట్లా 2 సైడ్స్, ముందు 1 సైడ్ అట్లా కట్ చేసి మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పి అట్లాగే కట్ చేసేసానండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. నేను హాఫ్ సరిపోతుందండి, ఇది చాలా పెద్దది కదా. ఇప్పుడు చూడండి దీని లోపల గింజలు ఎట్లా ఉన్నాయో చూడండి. వీటిని చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే అవి మేక గొద్దలు ఉంటాయి కదండి, సేమ్ అట్లాగే ఉంటాయి. వీటిని ఎప్పుడు చూసినా అట్లాగే అనిపిస్తుంది నాకు. అసలు చూడండి ఎట్లా ఉన్నాయో, చూడ్డానికి సేమ్ అట్లాగే ఉన్నాయి. చాలామంది వీటిని చూసే తినరు, ఇవేంటి ఇట్లా ఉన్నాయి అంటుంటారు. కానీ అండి ఇది హెల్త్కి చాలా మంచిదండి. తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ప్లేట్లెట్స్ పెరుగుతాయి, బ్లడ్ బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చాలా బెనిఫిట్స్ అండి దీనివల్ల. మీరు మాత్రం రెగ్యులర్గా కాకపోయినా కనీసం ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడైనా ఇలా తెచ్చుకొని కట్ చేసుకొని తినండి. వీటిని శుభ్రంగా ఇట్లా మొత్తం తీసేసేయండి, గింజలన్నీ అవి పక్కన పడేసేయండి, అవి దేనికి పనికిరాదు. తర్వాత వీటిని మొత్తం వెనక స్కిన్ మొత్తం నేను ఇలా పీల్ చేసేసేస్తున్నాను. మొత్తం నీట్గా పైనంతా పీల్ చేసి ఇట్లా పీసెస్ చేసేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బౌల్లో వేస్తున్నాను.
ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా స్వీట్గా ఉందండి. చాలా అంటే చాలా స్వీట్ ఉంది. బాగా పండింది కదా, సూపర్గా ఉంది. నేను తొందరగా తినను. ఇంకా మిగిలిన హాఫ్ ఉంది కదండి, దాన్ని ఇంకా అట్లాగే తీసి కవర్లో ప్యాక్ చేసేస్తున్నాను. ప్యాక్ చేసేసి ఆ కవర్లో వేసి ముడి వేసి శుభ్రంగా గాలిపోకుండా ముడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇట్లా కవర్లో ప్యాక్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా పాడవదు. ఇట్లా నేను చూపించిన విధంగా ఇట్లా ప్యాక్ చేసేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టి. ఈలోపు ఎగ్స్ బాయిల్ అయిపోయానండి. కింద ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయిద్దండి లైట్ బాయిల్ అవ్వగానే. ఇంక ఈలోపు స్విచ్ చేసేసి ఇంకా ఎగ్ తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి, ఈరోజు ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను కొత్తగా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.